దొంగల బరిలోకి దిగి తనదైన నవ్వులతో 300 కోట్లకు పైగా కొలిగొట్టిన అనిల్ రావిపూడి తన తర్వాత సినిమాను చిరుతో లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎలా ఓడబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఈ కామెడీ క్రియేటర్. ఎవరెంత కామెంట్స్ చేసినా నా స్టైల్లో మార్పు ఉండదు, నాకు తెలిసిన పద్ధతిలోనే కామెడీ పండిస్తానంటూ ఇటీవల కుండు బద్దలు కుట్టాడు. చిరు కామెడీకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందని, ఇక నాకు కామెడీ కొట్టిన పిండి కాబట్టి అదే కామెడీ ఎంటర్టైనర్ తీసి మరోసారి ఆడియన్స్ ను నవ్వుల్లో ముంచేస్తా అని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటికే స్క్రిప్ట్ పనుల్లో టీం త్వరలోనే షూట్ స్టార్ట్ చేసి 6 నెలల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేసి మళ్లీ సంక్రాంతి పండుగకు విడుదల చేస్తారని తెలుస్తుంది. చూడాలి మరి విక్టరీకి రికార్డ్ సినిమా అందించిన అనిల్ చిరుకి ఎలాంటి మెమరబుల్ హిట్ ఇస్తాడో. For more videos like this, subscribe Big TV channel.